రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. డబుల్ బెడ్ రూమ్ లక్కీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు గుడ్ న్యూస్. గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హయాంలో మంజూరైన ఇండ్లు గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న ఇండ్లని కొమురం భీం జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, రో పర్యవేక్షణలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పనులు, వాటర్ పైపు లైన్ పనులు, కరెంటు స్తంభాలు పనులు, వైరింగ్ కలరింగ్ పనులు నడుస్తున్నవి. అతి త్వరలో లక్కీ ద్వారా అర్హులైన వారికి అందును. కంటిన్యూ చేస్తా. ఇది తీసుకొని ఇక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటా. చెప్పు. అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్టు చేసిన కోటాల పోలీసులు. కౌటాల మండలానికి చెందిన బాధితుడిని బెదిరిస్తూ 50 లక్షలు డిమాండ్ చేస్తూ లేఖలు రాసి, బాధితుడి తమ్ముడిపై కాల్పులకు పాల్పడిన కుర్బంకర్ అజయ్, 31 ను కోటాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బీహార్లో 55,000 రూపాయలకు పిస్టల్, తుపంచ, బుల్లెట్లు కొనుగోలు చేసి ప్రాక్టీస్ చేసినట్టు ఒప్పుకున్నాడు. బాధితుడిని చంపడానికి ప్రయత్నంతో డిసెంబర్ 2, 2025 ఉదయం బైక్పై వెళ్తుండగా ముత్తంపేట క్రాస్ రోడ్లో వాహన తనిఖీల్లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పిస్టల్, తుపంచ, మ్యాగజైన్లు, 16 బుల్లెట్లు, 5 ఖాళీ కోకలు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును డీఎస్పీ వహీదుద్దీన్ పర్యవేక్షించగా, దర్యాప్తులో కృషి చేసిన అధికారులను ఎస్పీ నీతికా పంత్ అభినందించారు.
ఒక్క నిమిషం ఆగండి. వన్ సెకండ్. ఒక్కసారి ఇది అండి ఒక్కసారి. బీజేపీ నుండి బీఆర్ఎస్లో భారీ చేరికలు. సిర్పూర్టి మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు భారీగా కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలో కోనేరు కోనప్ప తమ గ్రామ అభివృద్ధికి కృషి చేశారని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దంద్రే యోగిదాస్ ను గెలిపించాలని కోనేరు కోనప్ప గారు పిలుపునిచ్చారు.